ఒకప్పుడు 8వ శతాబ్దంలో భక్తులతో కిటకిటలాడే ఆలయము ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. సో మనం అక్కడ చూస్తున్నాం కదా, అది వచ్చేసి రాజగోపురం అనమాట. ఆలయానికి ఎంట్రీ అనమాట. ఈ ద్వారం నుండి దాదాపు 4 ద్వారాలు దాటుకున్న తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి అయితే దర్శించుకుంటాము. ఇప్పుడు 8వ శతాబ్దంలో చెక్కినటువంటి వినాయక విగ్రహం ఇది. ఎంత బాగుంది చూడండి. 108 లింగాలకు 108 జ్యోతులు వెలిగించే ఒకే ప్రదేశంగా ఉండాలని ఋషులు భావించేవారు. ఒకసారి మీరు కూడా పైకి చూడండి ఎలా ఉందో, ఆ కట్టడం ఎలా ఉంది. అక్కడ ఉన్నటువంటి శివలింగం అయితే బ్రహ్మ శివలింగము, తర్వాత ఇంకో శివలింగము. అసలు లెక్క పెట్టడానికి వీలైనటువంటి శివలింగాలు అయితే ఇక్కడ చూడొచ్చు మనము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ సహారి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ లోనే వీడియో తీయడం జరిగింది జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో. ఆల్మోస్ట్ రాయచోటు నుండి సిద్ధవటం దాటుకొని సిద్ధవటం నుండి జ్యోతి గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 80 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసి మంచి గొప్ప వీడియో తీయడం అనేది జరిగింది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. 8వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయము పూర్తిగా పెన్నా నది వరదల కారణంగా అయితే పూర్తిగా మునిగిపోవడం జరిగింది. పెద్ద పెద్ద ఆలయ గోపురాలు కూడా ఆ ఇసుకలో కూరుకుపోవడం జరిగింది. 2001వ సంవత్సరంలో అయితే ఆలయం యొక్క గోపురం అయితే కొద్దిగా బయటపడడం జరిగింది. ఇసుక తిన్నెలు గాలి ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళి 2003లో ఇంకా కొద్దిగా గోపురాలు అయితే కనిపించడం జరిగింది. తర్వాత స్థానికులు గుర్తించి 2006వ సంవత్సరంలో ఇసుక మొత్తం బయటకు తీయడం జరిగింది. పురావస్తు శాఖ వారు కూడా ఆలయం ఉందని గుర్తించి ఇసుక పూర్తిగా తీయడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే షూట్ చేశాము. చాలా బాగుంటుంది ఈ వీడియో. సో ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. సో లేట్ ఎందుకు, ఇంకా వీడియో దగ్గర తెలుపుదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనము జ్యోతి అనే గ్రామంలోకి అయితే బయలుదేరుతున్నాము. ఎగ్జాక్ట్గా జ్యోతి అనే గ్రామంలోనే జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ పచ్చని చెట్ల మధ్య ఎలా ఉందో చూడండి జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయము. ఒకప్పుడు 8వ శతాబ్దంలో భక్తులతో కిటకిటలాడే ఆలయము ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం చెట్లు అయితే పెరిగిపోయాయి. ఆలయం మొత్తం శిథిలావస్థకైతే వచ్చేసింది. ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో అయితే ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి గ్రామం అనే 108 శివలింగాలు బయటపడినటువంటి జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఈ స్థానికులను అడిగితే ఇలాంటి గుళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నాయా అని. సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వెంకటాపల్లి అనే ఊర్లో అయితే ఉన్నాయంట. అదేవిధంగా సిద్ధవటం దగ్గర అయితే ఇలాంటి శివాలయాలు కూడా బయటపడినట్టు ఇక్కడైతే స్థానికులు అయితే చెప్తున్నారు. సో మనం అక్కడ చూస్తున్నాం కదా, అది వచ్చేసి రాజగోపురం అనమాట. ఆలయానికి ఎంట్రీ అనమాట అది. ఇక్కడ 108 శివాలయాలు బయటపడినాయి కాబట్టి మనమైతే చెప్పులు అయితే అక్కడే వదిలేసాము. ఎందుకంటే అడుగడుగున శివలింగాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఆలయంలోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మీరు 108 శివలింగాల్లో దాదాపు మీకు ఇక్కడే కనిపిస్తున్నారు కదా, దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇక్కడిక్కడే ఉన్నాయి. చూడండి మీరే శివలింగాలు. సో మీరు చూస్తున్న ఈ ప్లేస్ లోనే దాదాపు మూడు విగ్రహాలు అయితే ఉన్నాయి. బయటపడినటువంటి ఈ అద్భుతమైన దివ్యమైన శివాలయాలు క్రీస్తు శకం 1274లో రంకస గంగరస దేవుడు మరియు చింతా స్వామి నాయకుడు అనే ఇద్దరు ఈ ఆలయం యొక్క గోపురాన్ని మరియు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర అయితే చెప్తుంది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి శివయ్య యొక్క దివ్యమైన రూపాన్ని చూసి తరించిపోదాము. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 8వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయము ఎక్కే ప్రతి మెట్టు ఎంతో సంతోషకరంగా ఎక్కుతున్నాను. సో నా బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా ఒక ద్వారము. ఈ ద్వారం నుండి దాదాపు 4 ద్వారాలు దాటుకున్న తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి అయితే దర్శించుకుంటాము. మనము గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క అనుమతితో లోపలికైతే వెళ్దాము. ఇంకా లోపలికి వెళ్ళి ఆ గర్భగుడిలో విశేషాలను అయితే చెప్తాను చూడండి. మనం ఇప్పుడు చూస్తున్న లింగము ఎవరో ప్రతిష్ఠించింది కాదు, స్వయంగా పరమశివుడే అక్కడ ఉద్భవించాడంట. అనేక శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తారు. వారి తపస్సుకు ప్రసన్నుడైనటువంటి పరమశివుడు అగ్నిజ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతాడు.
అనంతరం లింగ రూపంలో స్థిరపడ్డారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రానికి జ్యోతి సిద్ధేశ్వరుడు అనే పేరైతే వచ్చింది. ఇప్పుడు మీరు గమనించాల్సింది నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్తంభాలు. ఆ స్తంభాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. పైకప్పు కూడా అసలు చెక్కు చెదరలేదు. బయట ఆలయం ఒక ఎత్తు అయితే లోపల మాత్రం చాలా బాగుంది ఆలయం అయితే. ఈ ఆలయం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఈ ఆలయం శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా ఉండేది. మొదట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే శైవ భక్తులు శ్రీశైలానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే మంచి యోగ్యత కలుగుతుందనే భావం కలిగి ఉండేది. 108 లింగాలకు 108 జ్యోతులు వెలిగించే ఒకే ప్రదేశంగా ఉండాలని ఋషులు భావించేవారు. అందుకే ఇక్కడ 108 శివాలయాలు ఒకే విధంగా ఉండేటట్టు నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయం పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల ఒకప్పుడు ఈ ప్రాంతం ఋషులు తపోభూమిగా పిలిచేవారు. ఎందుకంటే ఋషులు ఇక్కడ చాలామంది తపస్సు అయితే చేసుకునేవారు. శైవ సాధకుల ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే ఉండేది. జ్యోతి సిద్ధేశ్వరుడు అనే పేరుకు విశేషమైన అర్థం ఉంది. జ్యోతి అంటే దివ్యమైన వెలుగు, పరమాత్మ స్వరూపం. సిద్ధేశ్వరుడు అంటే సిద్ధులు అనుగ్రహించే పరమశివుడు. ఈ రెండు పదాల కలయికే ప్రత్యక్షమైన శివుడు అనే భావన సూచిస్తాయి. ఇందాక మనము శైవ భక్తులు అని మాట్లాడుకున్నాం కదా. శైవ భక్తులు ఎవరంటే ఓన్లీ ఆ శివుడే తనకి దైవంగా భావించేటటువంటి భక్తులు. వాళ్ళనే మనము శైవ భక్తులు అని అంటాము. శైవ ఆగమాల ప్రకారం శివుడు శక్తి విడదీయరాని తత్వం. అందుకే చాలా శివాలయాల్లో పార్వతీదేవి ఒక ప్రత్యేక రూపంలో కొలువై ఉంటారు. ఇప్పుడు మనము ప్రధాన ఆలయం నుంచి కిందికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని శివాలయాలు ఇక్కడ ఉన్నాయో. ఇక్కడ చూడండి ఒక శివలింగం ఉంది కదా, దాని పక్కనే మరొక శివలింగం అయితే మీరు చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇంకా ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో చూడండి. ఆలయం పక్కనే ఇంకో శివలింగం అయితే ఉంది. సో అక్కడ కూడా ఇంకో శివలింగం ఉంది. చూసే ప్రతి చోట శివలింగాలు ఖచ్చితంగా మీకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తాయి. మనం ఇంకొక గుడిలోకి అయితే వెళ్తున్నాము. అది కూడా ఒక శివాలయమే. మీరు ఇక్కడ చూడండి ఆలయం పక్కనే రాతిపైన వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు. సో దాదాపు 8వ శతాబ్దంలో చెక్కినటువంటి వినాయక విగ్రహం ఇది. ఎంత బాగుంది చూడండి. సో లోపలికైతే వెళ్తున్నాము. చూడండి పక్కనే ఆలయంలో స్వామివారి యొక్క పాదాలు అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఎదురుగా వచ్చేసి మనకు మళ్ళీ ఒక శివలింగం అయితే ఉంటుంది. సో స్వామివారిని చక్కగా దర్శించుకున్నాము. ఇంకా ముందుకైతే వెళ్దాము. చాలా శివాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్లో అక్కడ వచ్చేసి కామాక్షి అమ్మవారు అయితే ఉన్నారు. సో ఇందాక చెప్పాను కదా పార్వతీదేవి యొక్క స్వరూపమని. అమ్మవారు వచ్చేసి కామాక్షి దేవి అమ్మవారు. ఎంత పురాతనమైన గుడి చూడండి. ఆ ఇటుకలు అన్నీ అలాగే కనిపిస్తూ ఉన్నాయి కదా మీకు. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇంతకుముందు అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాము మనము. రాజగోపురం అది మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా. ఇక్కడ చూడండి ఆలయాన్ని మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తాను ఎలా ఉందో ఆలయము. ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో కదా అప్పట్లో. ఇప్పుడు మనము ప్రధాన ఆలయం ముందరే మళ్ళీ ఇంకొక శివాలయాన్ని అయితే చూడొచ్చు. చూడండి శివాలయం ముందు నందీశ్వరుడు అయితే ఉంటాడు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో రాతి నందీశ్వరుడు. సో దాని పక్కనే నందీశ్వరుని పక్కనే మళ్ళీ శివలింగం అయితే ఉంటుంది. మళ్ళీ మీరు చూడండి ఎదురుగా అయితే శివలింగం అయితే దర్శనం ఇస్తారు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక శివలింగం అయితే దర్శనం ఇస్తారు గుళ్ళో. మళ్ళీ ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే దర్శనం ఇస్తారు. తర్వాత అక్కడ ఉండేటటువంటి శివలింగం అయితే బ్రహ్మశివలింగము. తర్వాత ఇంకో శివలింగము. అసలు లెక్క పెట్టడానికి వీళ్ళైనటువంటి శివలింగాలు అయితే ఇక్కడ చూడొచ్చు మనము. సో ఇప్పుడైతే మనము ఆలయంలోకి అయితే వెళ్ళబోతున్నాము. చూడండి ఎంత పురాతనమైన ఆలయమో చూడండి మీరే. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. చూడండి ఎన్నో రాతి విగ్రహాలు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా పైకి చూడండి ఎలా ఉందో, ఆ కట్టడం ఎలా ఉందో చూడండి. ఎంత చక్కగా ఉందో, ఇటుకలతో ఎంత చక్కగా కట్టారండి ఆ కాలంలో. నిజంగా ఇక్కడ శివాలయాలు ఒక అద్భుతం అండి నిజంగా. చూడండి ఎంత బాగుందో శివలింగము.
ఎన్నో ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ నవాబులు కూడా దాడి చేశారని స్థానికులు అయితే చాలామంది చెప్తున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంచి గొప్ప యోగ్యత కలిగినటువంటి భావన. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నేను అనుకున్న విషయం ఏంటంటే, ఇలాంటి పురాతన ఆలయాలను మనం కాపాడుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.